హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదిగో నేనైతే ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజులు ఇప్పుడు మస్తు కుట్టించుకుంటారు కదా, మంచిగా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ చూపిస్తా చూడండి. ఇదిగో కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బక్రం పీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. మంచి మంచి టిప్స్ తెలుస్తూ ఉంటాయి, ఏ విధంగా ఎట్లా కుట్టుకోవాలి అనేసి. ఇదిగో ఈ విధంగా అయితే కుట్టాలండి. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బక్రం తీసుకొని ఇంకా ఇట్లా కొంచెం మూలలు నీట్గా కుట్టుకోవాలన్నట్టు, మంచిగా మూల తిరిగేటట్టు. ఇది కొంచెం స్లోగానే కుట్టాలండి, స్పీడ్ కుడితే ఇవి బ్లౌజ్ అనేది కుదరదు. కొంచెం స్లోగానే కుట్టండి. రౌండ్స్ మంచిగా తిరిగేటట్టు చేయండి. ఇట్లా కట్టింగ్ ఇస్తాం కదా మనము, ఇట్లా రౌండ్గా కట్ చేసినాం కదా, ఆ రౌండ్ కట్ చేసిన దాన్ని మంచిగా అదే రౌండ్లో కుట్టాలి. ఆ విధంగా కుట్టినప్పుడు మంచిగా వస్తుంది అన్నట్టు, మీకు బ్లౌజు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇదిగో నేను చూపిస్తున్నా కదా, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాండి. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే పాదం లేపుతూ మూలల దగ్గర పాదాన్ని లేపి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కుట్టాలన్నట్టు. దీనికి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి, ఇంకా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇది మెల్లగా కుట్టాలి కాబట్టి ఇంకా స్పీడ్గా హడావిడికి కుడితే అయితే ఈ బ్లౌజ్ అస్సలే కుదరదు. కటింగ్ అనేది కట్స్ ఉంటాయి కదా, అవి నీట్గా రావన్నట్టు. నాకైతే బాగానే టైం పట్టింది. ఇదిగో చాలా టైమే పడుతుంది అన్నట్టు. ఇది ఇంకా ఇవి పినిస్లు ఇవన్నీ తీసేసుకొని ఇంకా మంచిగా సేమ్ ఆ బక్రం ఎంత ఉందో అంతే కట్ చేయాలి. ఫస్టే కట్ చేసుకోవద్దండి, ఏవైనా నేను గల్లాలు ఫస్టే కట్ చేస్తా, కానీ ఈ కట్ వర్క్ మాత్రము ఫస్టే కట్ చేస్తే ఇంకా పాడైపోతుంది అన్నట్టు. ఈ విధంగా బక్రం వేసుకొని కుట్టు వేసిన తర్వాతకి మాత్రమే ఇంకో ఈ విధంగా ఆ కుట్టుకు కొంచెం పాదం మందం ఖర్చు ఉంచి కొంచెం ఉంచి ఇంకా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, మూలలు కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఆ మూలలలో కూడా మంచిగా టక్స్ ఇచ్చుకుంటా మంచిగా కట్ చేస్తే మనం రివర్స్ తీసినప్పుడు కూడా మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చేసినామో ఆ విధంగానే బయటికి కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే టక్స్ ఇవ్వండి. మూలలలో పైన కొంచెం లైట్గా టక్స్ ఇస్తే మంచిగా పర్ఫెక్ట్ తిరుగుద్ది అన్నట్టు. మరి కుట్టు దగ్గర వరకు ఇవ్వకండి, కొంచెం లైట్గా కొంచెం మామూలుగా ఇదిగో చూడండి, నేను చూపిస్తున్న విధంగా మామూలుగా అట్లా టక్స్ ఇవ్వండి. ఖచ్చితంగా టక్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. టక్స్ ఇవ్వకుంటే మాత్రం అంత పర్ఫెక్ట్ షేప్ రాదు. మనకు మెయిన్ కట్ వర్క్ అంటే కట్ వర్క్ లాగానే రావాలి బ్లౌజ్. అంటే మంచిగా ఆ కట్టింగ్స్ అన్నీ మంచిగా రివర్స్ తీసినప్పుడు కూడా రావాలంటే ఆ మూలల దగ్గర లైట్గా టక్స్ ఇచ్చుకోవాలి. పైన కూడా ఇట్లా కటింగ్ చేసిన పైన కూడా ఇదిగో నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా లైట్గా కొంచెం అట్లా టక్ ఇచ్చినా కూడా మంచిగా తిరుగుద్ది అన్నట్టు రివర్స్ తీసినప్పుడు. దీనికి ఛార్జ్ కూడా కొంచెం ఎక్కువనే అవుతుందండి. ఇంకా మాది విలేజ్ అని చెప్పిన కదా, నేను విలేజ్లో కాబట్టి ఇంకా నేనైతే ఒక 250 తీసుకున్న ఈ బ్లౌజ్కి. ఇంకా టౌన్స్లలో అయితే 300 అట్లా తీసుకుంటారంట. ఇంకా ఈ ఊర్లో ఎవరు ఇయ్యరు 300 చెప్తే. వేరే నెక్స్కి అయితే ఇస్తారు డిజైన్ బట్టి. ఇంకా ఇది సింపుల్గా అనిపిస్తుంది కానీ దీనికి టైం ఎక్కువనే పడుతుంది. సింపుల్గా ఉన్న లుక్ మంచిగా ఉంది, మస్తు లుక్ అనిపిస్తుంది అన్నట్టు. ఇది ఎంత సింపుల్గా అనిపించినా కూడా దీనికి టైం ఎక్కువ పడుతుంది, లుక్ బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక ఛార్జ్ అయితే తక్కువనే ఇస్తారు, ఎంత టైం పట్టినా కూడా. ఇంకా ఒక 250 మాత్రమే ఇస్తారండి. ఇంకో ఈ విధంగా మంచిగా మూలల్ని ఇంకో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రావాలంటే మేము టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మంచిగా ఏ విధంగా కట్ చేసినామో ఆ విధంగానే నీట్గా కొంచెం పాదం మందం ఖర్చు వదిలిపెట్టి కుట్టాలన్నట్టు. ఎందుకంటే చూడండి, నాకైతే మస్తు వచ్చింది ఈ బ్లౌజ్, మంచిగా వచ్చింది. ఇంకా ఈ విధంగా కొంచెం అవన్నీ రివర్స్ తీసుకునేటప్పుడు కూడా ఊకే సర్దుకోవాలి, మంచిగా కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేసి మంచిగా సర్దుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇంకా దారం కూడా ఇంకా పైన పెట్టేది కాబట్టి కరెక్ట్గా వచ్చేది చూడాలి. దానికి కరెక్టే పెట్టిన ఇక దారము మరి అయిపోయింది అన్నట్టు.
ఇంకా ఇదిగో చూడండి, సేమ్ కొంచెం కూడా తేడా ఉండదు, ఎందుకంటే మనం పైన కుట్టేస్తున్నాం కదా. పైపింగ్ వేసుకున్నా కూడా సేమ్ కొంచెం అటు ఇటు ఉన్న దారం ఇంకా బాగుండదు అన్నట్టు బ్లౌజు. నేను పైపింగ్ అయితే వేయలేదు, ఇంకా నాకు ఒకవేళ వీలైతే పైపింగ్ వేయడం కూడా చూపిస్తా. కట్ వర్క్లో పైపింగ్ వేస్తే కూడా మస్తు లుక్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. పైపింగ్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఈ విధంగా వేసి ఇట్లా లేస్ వేసుకోవచ్చు, ఇంకా లేస్ కంటే కూడా పైపింగే మస్తు ఉంటుంది. పైపింగ్తో కూడా వీలైతే చూపిస్తానండి. ఇంకా నేనైతే ఈ విధంగా మామూలుగా ఇట్లా పైన కుట్టేసిన, ఇట్లా కూడా ఎంత లుక్ ఉందంటే బ్లౌజ్ మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది లుక్ అయితే, చాలా మంచిగా ఉంది అన్నట్టు. ఇంకో ఈ విధంగా మంచిగా రివర్స్ తీసిన దాని వెంటనే దాని చివర్లో మంచిగా కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిప్పడం కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలండి. ఇంకా రౌండ్ స్పీడ్ తిప్పితే మాత్రం ఈ బ్లౌజ్ కాదు అని నేను చెప్తున్నా కదా. కట్ వర్క్ బ్లౌజ్ ఎప్పుడు స్పీడ్ కుట్టడానికి అస్సలు ప్రయత్నించకండి. ప్రయత్నించినా కూడా ఫస్ట్ రాదది, కుట్టలేము కూడా, పాడైపోతుంది. ఎందుకంటే కట్స్ మంచిగా రావాలంటే కొంచెం టైం తీసుకోవాల్సిందే దీనికి. అట్లా టైం తీసుకుంటేనే పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకో ఈ విధంగా మంచిగా కట్స్ చూసి ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. ఇలా కుట్టు వేసుకుంటూ ఉండండి. మీరు కూడా ట్రై చేయండి, రాని వాళ్ళకు ఈజీగా వస్తుంది. ఇది చాలా ఏముందిలే ఈజీలే అనుకుంటారు, కాకపోతే ఫస్ట్ టైం కుట్టేటోళ్ళకి మాత్రం హార్డే ఉంటుందండి. వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకైతే కష్టమే ఉంటుంది. ఏ వర్క్ అయినా అంతే కదా, మనకు వచ్చు అంటే దాన్ని వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఈజీ 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 అని చెప్తుంటారు. ఇంకా రాని వాళ్ళైతే పాపం కష్టపడాల్సిందే, ఇంకా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇంకా వాళ్ళకి ఎట్లయినా కష్టం ఉంటుంది స్టార్టింగ్లో. ఇంకా ఈ బ్లౌజు కుట్టేటప్పుడు స్టార్టింగ్లో నాకైతే అంత టఫ్ ఏం అనిపించలేదు. అంటే ఆల్రెడీ నాకు ఈ ఫీల్డ్లోనే ఉన్న వాళ్ళకి కూడా అంత హార్డ్ ఏం అనిపించదు అన్నట్టు. ఒకసారి చూస్తే వెంటనే ట్రై చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఇంకా జస్ట్ ఆ ఫోటో చూసినా కూడా వెంటనే స్టిచ్ చేయగలుగుతాం. అంటే ఆ థింగ్స్, ఆ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా స్టిచ్ చేయడానికి. ఓకే, ఇక ఈ విధంగా అయితే ఇక స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మంచిగా సర్దుకుంటూ ఆ మూలలు మడతలు అవన్నీ తీసుకుంటూ నీట్గా ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మంచిగా వచ్చింది కట్ వర్క్ అనేది. నిజంగా కట్ వర్క్ బ్లౌజ్ అంటే ఇంకా ఇట్లా ఉండాలన్నట్టు, మంచిగా ఇట్లా రావాలి. ఇట్లా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇంకా నాకైతే ఇంత సైజు మంచిగా అనిపించింది, లుక్ ఉంటుంది. కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి ఇట్లా మంచిగా ఉంటుంది అని నాకు అట్లా అనిపించి ఇంకా నేనైతే ఇట్లా కుట్టిన. ఇంకా ఈ కట్ వర్క్ బ్లౌజులు అయితే ఇప్పుడు మస్తు కుట్టించుకుంటారు అందరూ. ఇంకా బోట్ నెక్ పెట్టుకున్నా కట్ వర్కే పెట్టమంటారు, మామూలుగా రౌండ్ నెక్ పెట్టినా కూడా ఇట్లా కట్ వర్క్ పెట్టి కుట్టమని చెప్తారు అన్నట్టు. 50 రూపీస్ ఛార్జ్ అయినా పర్లే కానీ ఇంకా ఇట్లనే కుట్టించుకుంటారు చాలామంది. ఇంకా ఎక్కువ ఇట్లా ఇష్టపడుతురు అన్నట్టు. ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో చూసి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఇక లుక్ ఉంటే ఇంకా మన లేడీస్కి ఎట్లుంటుంది, ఇంకా మంచిగా ఉందంటే అదే వేసుకోవాలని ఉంటుంది అన్నట్టు. ఇంకా ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాతకి ఇంకా సేమ్ మనము ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగానైతే నార్మల్ బ్లౌజ్ కుడతాం కదా, నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ ఎట్లా స్టిచ్ చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అట్లనే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి, ఎందుకంటే లోపల బక్రం వేసినాం కదా, ఆ బక్రం కూడా మంచిగా అణిగి ఉంటుంది. అట్లా అణిగి ఉండడమే కాకుండా ఇంకా షేప్ కూడా కరెక్ట్ తెలుస్తుంది. ఇట్లా రౌండ్గా మనం ఇట్లా కుట్టు వేసుకున్నప్పుడు ఈ కటింగ్స్ అనేవి మంచిగా తెలుస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఒక కుట్టు వేసుకోండి. ఈ కుట్టు అనేది ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఆ కుట్టు మించి ఒక లేస్ వేద్దాము అన్నట్టుగా ఆ విధంగా కుట్టు వేయడం జరిగింది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేస్తే ఇంకా బ్లౌజ్ అయిపోతుంది. ఇంకా బ్లౌజ్ టోటల్గా వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇంకా ఇట్లా జాయింట్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి ఎంత బాగుందంటే మస్తుండే. హ్యాండ్స్ కూడా మంచిగా వచ్చింది. అసలు ఈ శారీ లుక్, బ్లౌజ్ లుక్ సూపర్ ఉంది. ఇదిగో ఫైనల్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా. ఓకే, బాయ్.